శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ దత్తాత్రేయాయ గురుభ్యో నమః. కార్తీక మాస కృష్ణపక్ష అష్టమి రోజున అనగా ఈ సంవత్సరం నవంబర్ 23వ తేదీన కాలభైరవ జయంతి సందర్భంగా ఆ రోజు పరమశివుణ్ణి కానీ కాలభైరవ స్వామిని కానీ ఉపాసించినంత మాత్రాన మీ యొక్క అనేకమైన సమస్యలు దూరమవుతాయి అనడంలో సందేహం అనేది లేదు. అయితే ఆ రోజు కాలభైరవ స్వామిని కానివ్వండి, లేకపోతే శంకర భగవానుణ్ణి కానివ్వండి, ఏ రకంగా పూజిస్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక ముఖ్య విషయానికి కనుక వచ్చినట్లయితే ఆ రోజు అనగా నవంబర్ 23వ తేదీన ముఖ్యంగా రాహుకాలంలో అనగా మన కాలమాన ప్రకారం ఉదయం 9:15 నుంచి 10:39 వరకు శంకర భగవానుణ్ణి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తే వివిధ రకాల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అనగా ఆ సమయంలో ఒకవేళ శంకర భగవానుణ్ణి తేనెతో గనక అభిషేకాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఆరోగ్య సమస్యలు గనక నిరంతరం వస్తూ ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి ఆ వ్యక్తికి ఉపశమనం కలుగుతుంది. ధనయోగాన్ని పొందాలనుకునేవారు ఆ రోజు శంకర భగవానుణ్ణి పాలు మరియు నెయ్యి కలిపిన వాటితో అభిషేకాన్ని చేయించడం ఉత్తమంగా అవుతుంది. ఇంట్లో విపరీతమైన క్లేశాలు, విపరీతమైన బాధలు, లేకపోతే విపరీతమైన గొడవలతో ఇంటి వాతావరణం గనక సరిగ్గా లేని పక్షాన ఆ రోజు శంకర భగవానుణ్ణి రాహుకాలంలో చక్కెరతో అభిషేకం చేస్తే త్వరగా మీ ఇంటి యొక్క పరిస్థితులు అనుకూలంగా మారి మీ క్లేశాలు దూరమవుతాయి. అంతేకాకుండా శని యొక్క ప్రభావం వల్ల బాధపడేవారు అనగా ఏలినాటి శని ప్రభావం నడిచే జాతకస్తులు కానివ్వండి, లేకపోతే గోచారరీత్యా అష్టమ శని మరియు అర్ధాష్టమ శని నడిచే జాతకులు కానివ్వండి, జాతక చక్రంలో శని బాలేని జాతకులు కానివ్వండి, ఆ రోజు నల్ల నువ్వులు మరియు ఆవాలతో శంకర భగవానుణ్ణి పూజించడం మూలంగా ఈ శని యొక్క బాధ నుంచి ఉపశమనం పొందుతారు అనడంలో సందేహం అనేది లేదు. అంతేకాకుండా తీపి పదార్థాలు అనేవి కాలభైరవ స్వామికి చాలా ఇష్టమైనవి కావున ఆ రోజు తీపి రొట్టెను గనక తయారు చేసి ఏదైనా శునకాన్ని కానివ్వండి, లేకపోతే కాకికి కానివ్వండి పెట్టడం మూలంగా మీ యొక్క కోరుకున్న కోరిక ప్రత్యేకంగా నెరవేరుతుంది అని చెప్పడంలో సందేహం అనేది లేదు. అయితే ఆ రోజు ఉదయం కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకొని ఆయన యొక్క అష్టకాన్ని మరియు అష్టోత్తర నామావళిని చదవవలసి ఉంటుంది. అంతేకాకుండా జాతక చక్రంలో రాహుగ్రహం వల్ల బాధలను పడేవారు కానివ్వండి, లేకపోతే రాహు దశ రాహు అంతర్దశ నడుస్తున్న జాతకస్తులు కానివ్వండి, లేకపోతే కోర్టు సమస్యలతో అకారణంగా బాధపడేవారు ఎవరైనా ఉంటే వారు ప్రతీ నెలలోని కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవ స్వామిని అష్టోత్తర నామావళితో పూజించి దాని తర్వాత కాలభైరవ స్వామి యొక్క సన్నిధానంలో కాలభైరవ స్వామి యొక్క అష్టకాన్ని చదివి 9 ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇలా 8 లేకపోతే 11 అష్టమిలు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కోర్టు సమస్యలు తీరుతాయి అని చెప్పడంలో సందేహం అనేది లేదు. కావున ఈ అష్టమి రోజున కాలభైరవ స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించి మీ సమస్యలను దూరం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ.